మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. చిన్నగా కనపడుతున్నటువంటి శివలింగాన్ని చూసి నమస్కారం చేసుకుని నోటితోనే శివ 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 అని 3 సార్లు అనుకో, చాలు ఉద్ధరింపబడిపోయావు. వెళ్ళాలి, ముందు వరుసలో నుంచోవాలి, ఆ తీర్థం పడిపోతుంటే తీసుకోవాలి, మళ్ళీ ఆయన విసుక్కుంటే బాధపడాలి. ఇన్ని రకాలు ఎందుకు నీకు? ఏమి అక్కర్లా, దర్శనం చేయవయ్యా. నువ్వు వచ్చేది ఎవరి కోసం? ఇక్కడికి నా కోసం వస్తున్నావు. నేను ఎక్కడున్నాను? సర్వవ్యాపకంగా ఉన్నాను. నువ్వు నన్ను సర్వవ్యాపకంగా తెలుసుకోలేకపోతున్నావు. అందుకని లింగస్వరూపంగా నీ ఎదురుకుండా ఒక క్షేత్రంలో, ఒక దేవాలయంలో మూర్తిగా వైభవాన్ని ప్రకటిస్తున్నాను. ఆ వైభవాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నన్ను దర్శించు చాలు, నా దగ్గరికి రా చాలు, నేను ఉన్నానని గ్రహించు చాలు. ఆ ఉన్నావని గ్రహించినటువంటి వాడికి ఏం జరుగుతుంది? ఆ గ్రహింపుదల మనసులో నిక్షిప్తమైపోతుంది. అదే మనలో ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవడం. అది ఎలా జరగాలి? పూట పూట జరగాలి. నిన్న చెప్పుకున్నాం, ఫలానా మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ధ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి రోజు, ఆ పౌర్ణిమ రోజు ఉండేటువంటి మృగశిర నక్షత్రంతో పాటు ఆర్ద్ర నక్షత్రం కూడా కలుస్తూ ఉంటుంది. ఆ రోజు నిజంగా మనకి తెలియకపోవచ్చు, ఇంతసేపు వెళ్ళడం కరెక్టా, అబ్బో ఇంత పుణ్యం ఉందా, అంత పుణ్యం ఉందా మనకి తెలియకపోవచ్చు. కానీ రోజు దేవాలయానికి వెళ్ళాలనేటువంటి ఒక హ్యాబిట్ అయిపోతే, ఒక అలవాటు అయిపోతే ఇప్పుడు ఏమవుతుంది? ఆ మధ్యలోనే ఎన్నో ఆర్ద్ర నక్షత్రాలు వస్తాయి. అందుకనే వైదిక వాంగ్మయంలోనూ, అలాగే ఆర్ష ధర్మంలోనూ, హిందూ తత్వంలోనూ దేవాలయాలకు వెళ్ళాలి అంటే ఏం చెప్తారు? ఒక కోరిక కోసం వెళ్తున్నావు చెప్తారు, ఒక 40 రోజులు ప్రదక్షిణలు చేయండి, లేకపోతే ఒక 6 నెలల పాటు దేవాలయానికి ఆపకుండా వెళ్తూ ఉండండి, శివలింగ దర్శనాన్ని చేస్తూ ఉండండి. 6 నెలల పాటను ఎందుకు చెప్తున్నారు? 40 రోజుల పాటను ఎందుకు చెప్తున్నారు? ఇన్నాళ్ల పాటు ఇది ఒక దీక్షగా చేయమని ఎందుకు చెప్తున్నారంటే, ఆ దీక్ష మధ్యలో ఎన్ని విశేషమైనటువంటి నక్షత్రాలు, శివునిచే అనుగ్రహింపబడినటువంటి తిథులు, శివుడు తన యొక్క అనుగ్రహాన్ని కోట్ల రెట్ల స్థాయిలో నీకు అనుగ్రహించగలిగినటువంటి ఆ ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉంటాయో తెలుసుకుని వెళ్ళడం నీ వల్ల కాదు. అదొక దీక్షగా కొన్నాళ్ల పాటు శివాలయానికి వెళ్తూ ఉంటే నీకు తెలియకుండానే ఆయా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఎక్కడ పౌర్ణమి నాడు సముద్రపు అలలు ఆకాశాన్ని తగులుతున్నట్లుగా విజృంభిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత పులకరింపుగా ఉంటుందో, ప్రత్యేకమైనటువంటి తిథులు, ఆయా తిథుల యందు ఆ పరమేశ్వరుని యొక్క కృప కానీ, అనుగ్రహం కానీ ఉత్తేజమైనటువంటి స్థితిలో, అంటే ఎప్పటికన్నా కూడా మామూలుగా ఉండేటువంటి స్థాయి కన్నా కూడా మించిపోయి ఎన్నో రెట్ల స్థాయిలో అది వైభవాన్ని ప్రసరింపచేస్తుంటే, ఆ వైభవాన్ని నిజంగా తెలిసి పట్టుకోవడం కన్నా తెలియకపోయినా సరే అసలు ఆయా తిథులలో దర్శన మాత్రముగా నువ్వు ఆ శివుడు దర్శనాన్ని చేయగలిగితే ఎంత పుణ్యం వస్తుంది అంటే, వాటి వలనే, అటువంటి దర్శనాల వలనే నీకున్నటువంటి ప్రాకృతమైనటువంటి ఇబ్బందులు, రకరకాల దోషాలు, చివరికి బ్రహ్మహత్యాది దోషాలు కూడా తొలగిపోతాయి అని శివపురాణం చెప్తుంది. శివపురాణం చెప్తోంది అంటే అర్థం ఏమిటి? శివుడే చెప్తున్నాడు అని అర్థం. కనుక నమ్మి నన్ను కొలువు, ప్రేమతో కొలువు. ఆ నమ్మి నన్ను పట్టుకున్నటువంటి వాడికి కలిగేటువంటిది ఏమిటి? ఆనందం మాత్రమే. ఆనందానికి ఈ శరీరం ఉండంగా అనుభవించేటువంటి ఆనందమే మోక్షము, ముక్తి అని చెప్తోంది. ముక్తి అంటే అర్థం ఏమిటి? దుఃఖము లేనటువంటి, దుఃఖ స్పర్శ కూడా లేనటువంటి ఆనందము. అది ఎక్కడ దొరుకుతుంది? స్వర్గంలో దొరుకుతుంది. ఆ స్వర్గంలో ఉన్నటువంటి స్థితి ఏమిటి? ముక్తి అనేటువంటి స్థితి. మోక్షం అంటే ఏంటి? పక్కన ఎన్నో కష్టాలు, నష్టాలు ఉంటాయి, వేటిని కూడా నీ శరీరానికి, మనసుకి అంటకుండా ఉండగలిగేటంత ఆధ్యాత్మిక ప్రవృత్తితో నువ్వు మసులుతూ ఉండడం, అదే మోక్షం. ఆ మోక్షము, ముక్తి అనేటువంటి జీవులందరికీ చాలా అవసరం. అటువంటి అవసరమయ్యేటువంటి వాటి కోసం నన్ను పట్టుకో. నన్ను పట్టుకునేటువంటి వాడు ఏ ముక్తి కోసం, మోక్షం కోసం పట్టుకుంటాడో వాడికి తెలియకుండానే, వాడి యొక్క సంసర్గం లేకుండానే, వాడి మనస్సులో ఆ కోరిక ఉందా లేదా అనేటువంటి విషయం నేను తెలుసుకోకుండానే వాడు నన్ను పట్టుకోగానే ముందు కలిగేటువంటిది ఏమిటి? గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాడి సకల కోరికలు తీరిపోతూ ఉంటాయి. వాడిలో అంతరాళాల్లో నన్ను పట్టుకోవాలనేటువంటి కోరిక ఉండొచ్చు కాక, అది ఈ రోజుల్లో తగ్గిపోతుంది, కలియుగంలో తగ్గిపోతుంది. శివుడు చెప్తోంది అదే, కలియుగంలో ఇదంతా తగ్గిపోతుంది. నన్ను పట్టుకోవాలనేటువంటి కోరిక, అసలు నేను ఉన్నాననేటువంటి నమ్మకమే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ నేనున్నాననేటువంటి విషయం నమ్మినటువంటి కొంతమందిలో కూడా కొన్ని లక్షల మందిలో ఒకడు నమ్ముతాడయ్యా. ఆ లక్షల మందిలో ఒకడు నమ్మితే కోట్ల మందిలో ఆ ఒకడికి డైరెక్ట్గా భగవంతుణ్ణి నేను పట్టుకోవాలనేటువంటి పూనిక లోపల స్థిరచిత్తంగా వస్తుంది, సంకల్పంగా వస్తుంది. అటువంటి సంకల్పం కలిగిన వాళ్ళు కొన్ని కోట్ల మందిలో ఒక్కడు ఉద్ధరింపబడతాడు. తిన్నమైనటువంటి ధ్యానం చేయగలిగితే, నేను చెప్పినట్లుగా, నేను విశదీకరించినట్లుగా అని శివుడు చెప్తున్నాడు. కనుక నువ్వు ఎలా పట్టుకుంటావు, దేన్ని బట్టి పట్టుకుంటావు పరమేశ్వరుణ్ణి అంటే, అయ్యా నాకు కష్టమో, భయమో, బాధో, రోగమో, ఇబ్బందో, లేకపోతే శత్రువులు, ఇంతకు మించి కష్టాలు ఏమన్నా ఉంటాయా మనిషికి? 1 రోగ భయం, 2 మరణ భయం, 3 శత్రు భయం, అన్నింటికన్నా పెద్దది దారిద్ర్యం.
ఇవన్నింటితో కూడుకున్నటువంటి భయం. ఈ 5 మించి ఇంకా జగత్తులో ఇంకో విషయం అంటూ లేదు కొనుక్కోవడానికి భగవంతుణ్ణి. అయ్యా నాకు ఇవన్నీ భయపెడుతున్నాయి, ఏంటవి? రోగము, మరణము, దారిద్ర్యము, శత్రువులు, వీళ్ళ వల్ల నాకు భయం కలుగుతుంది. ఈ భయాల నుంచి నన్ను బయటికి తీసుకురా. ఇంతకు మించి కోరికలు, మీరు ఇంకో కొత్త కోరిక ఏమైనా చెప్దామంటే ఈ 5 ఉంటాయి తప్ప ఇంతకు మించి ఇంకేం ఉండడానికి అవకాశం లేదు. ఈ ఇంతకు మించి లేనటువంటి 5 విషయాల కోసం ఆ 5 రకములుగా ఉన్నటువంటి ఈతి బాధలు అంటారు. వీటన్నిటిని ఏమంటారు? ఈతి బాధలు. ఈ జగత్తులోకి వచ్చినందుకు కాను, ఈ జగత్తులో మనిషిగా రకరకాల కర్మలు చేస్తున్నందుకు కాను, ఈ కర్మలలో స్వార్థాన్ని మటుకే పట్టుకుని నేను ఎక్కడ సుఖంగా ఉంటాను, నేను ఎక్కడ ఆనందంగా ఉంటాను, ఈ పని చేస్తే నాకు ఇందులో గిట్టుబాటు అవుతుంది, ఈ విషయం వరకు ఆలోచించి ఏ మనిషి అయితే స్వార్థపూరితమైనటువంటి మనస్సుతోనూ చర్యతోనూ ఉంటాడో అటువంటి వాడికి తప్పనిసరిగా ఈ 5లో ఏదో ఒకదాన్ని అనుభవించేటువంటి స్థితి వస్తుంది. అందుకనే చెప్పాం, ధర్మం అంటే ఏమిటి? నువ్వు చేసేటువంటి పని వల్ల నువ్వు ఒక్కడే సుఖపడకూడదు, నీ వల్ల ఎవరు కష్టపడడానికి అవకాశం లేదు. ఈ ఒక్క సూత్రాన్ని ఒక చిన్న కాగితం మీద రాసుకుని ఎక్కడికక్కడ అంటించుకుని నిమిషం మనం దాన్ని చూస్తూ ఉన్నామనుకోండి, ధర్మం అంటే ఇంకో విషయంగా మనం గ్రహించక్కర్లేదు. ఇదే ధర్మం అంటే. ఈ ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడికి ఏమవుతుంది? శివానుగ్రహం లభిస్తుంది. అంటే ముందు ఇహంలో భుక్తి, ముందు మనకి భోజనానికి తక్కువ లేకుండా ఉంటుంది. ఆ భోజనాన్ని చేస్తూ హాయిగా ఉన్నటువంటి వాడికి 10 మంది ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు, అందరికీ కడుపు నింపగలిగేటువంటి ఐశ్వర్యం వస్తుంది. ఈ 2 ఉన్నటువంటి వాడికి ఏం కలుగుతుంది? ఈ 2 ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 2 ఎవడైతే ఇచ్చాడో నాకు, వాడి మీదకి మనస్సు లాగుతుంది. కనుక ఆ మనస్సు దేని వైపుకి లాగితే శాశ్వతమైనటువంటి ఆనందం వైపుకి మనస్సు వెళ్తుందో అటువంటి స్థితియే పరబ్రహ్మం అనబడేటువంటి ఆ సదాశివ పరబ్రహ్మమూర్తి. అటువంటి వాడిని పట్టుకో. అలా పట్టుకుంటే నీకేం కలుగుతుంది? ఇవన్నీ కలుగుతాయ్యా. ఇహంలో సుఖం కలుగుతుంది. చెప్పేసిన తర్వాత ఏమంటున్నాడు? ఏ ప్రణవం అయితే ఉందో ఆ ప్రణవంతో పాటు నేను చేసేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఆ చేసేటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి? పంచకృత్యములు, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనేటువంటివి ఆ ఒక విషయం. దాంతోపాటు పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఒకదాంతో ఒకటి రిలేటెడ్గా ఉంటూ ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక ఏవైతే మొత్తం మనకి ఆధారయోగ్యంగా ఉండి జగత్తునంతా గ్రహించడానికి కావాల్సినటువంటి ఇంద్రియ సముదాయంగా ఉంటుందో అది అయ్యవారు ఇచ్చినటువంటివి. ఆ వాటికి ఇంద్రియాలకన్నిటికీ ఉండేటువంటి జ్ఞానం అయ్యవారి ద్వారా వచ్చిందే కదా. కన్నుతో దృశ్యాన్ని చూడాలి, ముక్కుతో ఘ్రాణశక్తిని పొందాలి, నాలుకతో రుచిని చూడాలి, చర్మంతో స్పర్శను అనుభవించాలి, దాంతోపాటుగా ఇంకేముంది? చెవులతో వినాలి. వీటన్నిటితో పాటు ఇంకేముంది? జ్ఞానేంద్రియాలన్నీ వచ్చిన తర్వాత మనతో పాటు ఈ జ్ఞానేంద్రియ పంచేంద్రియ సమూహంతో ఉన్నటువంటి ఈ దేహము సప్తధాతు నిర్మితం అని చెప్పాం. దీనికి నిత్యము పోషింపబడుతూ ఉండాలి ఈ దేహం అనేటువంటి. దాంతో ఆహార వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆహార వ్యవహారాలు దీంతో రకరకాలుగా జరుగుతూ ఉంటాయో తీసుకున్నటువంటి దాన్ని మళ్ళీ ప్రపంచానికి వదిలేసేటువంటి స్థితి రావాలి. దాంతో కర్మేంద్రియాలు కావాలి. ఆ కర్మేంద్రియాలు ఇవ్వబడ్డాయి.